మెచ్చిన బాటరా ఇది జానపదాల జాతర ఆట పాట. అందరికీ దండాలు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారు కదా? మరి మంచిగానే ఉంటారు. ఇంకొద్దిగా మంచిగా ఉండాలంటే ఇప్పుడు ఒక మంచి ముచ్చట చెప్తా. ఏందా మంచి ముచ్చట అనుకుంటారు కదా? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలులా, చెప్పి 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 నాకే ఆష్టకత్తుంది. కానీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఆది చేస్తా. ఫోన్లునే చేతిలో ఫోన్లు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇయ్యాల రేపు చేతిలో ఫోన్లు లేని వాళ్ళు అయితే ఎవరు ఉంటలేరులా. మరి ఫోన్లు తీయరు, ఒక్కసారి తీసి ప్లేస్టోర్ కోరి పోయిన వెంటనే WAVS వేవ్స్ అని కొట్టినాక మనకి దూరదర్శన్ వారి OTT వేవ్స్ అని కనబడుతుంది. ఒక్కసారి దాన్ని క్లిక్ చేయండి. చేసుడితోనే గిర్ర తిరుగుతూ ఉంటుంది. తిరిగిందా? ఇంకేంది? తిరిగినాక ఏం చేయాలంటారా? ఇంకేం చేస్తారు? ఒక్కసారి దాని మీద ఒత్తిర్రు అనుకో, మీకు ఏమేమి కావాలో అన్ని కార్యక్రమాలు, సినిమాలు, క్రికెట్, ఆటలు, పాటలు, అబ్బాబ్బా ఒకటా రెండా చూస్తా అంటే చూసే అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మన OTT వేవ్స్, మన దూరదర్శన్ వారి OTT వేవ్స్లో మీకు కనిపిస్తాయి. మరి ఎప్పటికి ఇట్లనే చూసుకుంటుండురులా, సరేనా? ఇక ముందుగా అందరికీ నమస్తే ఉల్లా. నేను మీ యాంకర్ శృతి పాటిల్ వచ్చేసిన. అందరికీ దండాలు పెట్టేసుకుంటున్నా. మంచిగా ఉన్నారా? టీవీల కన్నా కూర్చున్నారు కదా. అబ్బాకి పిల్ల ఎప్పుడు వస్తుందని మీరు అక్కడనే కూర్చుంటారు, నాకు తెలుసు. ఇక నేను వచ్చినా ఏం చేస్తుంది ఈ పిల్ల, ఏం ముచ్చట పట్టుకొస్తుంది అనుకుంటుర్రా? ఇక చెప్తుల్లా ఏం ముచ్చట పట్టుకొచ్చినా అంటే, మరి చెప్పులు వేసుకుంటే ముళ్ళ నుంచి రక్షణ, అదే మనము గొడుగు పట్టుకుంటే ఎండ నుంచి లేకపోతే వాన నుంచి రక్షణ, అదే చలికోట వేసుకున్నాం అనుకో, అబ్బో చలికి వణుకుతాం కదా, ఆ చలి నుంచి రక్షణ. మరి కూనరిల్లే మనసుకి కొంచెం కూసంత సంబరం కావాలంటే, శాంతి కావాలంటే సంగీతమే కదా మనకు అవసరమైంది. మరి అద్భుతమైన సంగీతంతో, ఆట పాటలతో అలరించడానికి, మరి మీ యొక్క మనసులను గెలుచుకోనికి మా కళాకారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక మనం ఆలస్యం చేయకుండా షురూ చేద్దామా? మరి అలా జనం మెచ్చిన బాటరా ఇది జానపదాల జాతర ఆట పాట. ఇక కథ షురు కావాలి అంటే మా పెద్ద మనిషి రావాలి. మా పెద్ద మనిషి ఎవరో తెలుసు కదా మీ అందరికీ. గా పెద్ద మనిషి లేకపోతే ఇక్కడ ఆటేది పాటేది ఒకసారి పిలుచుకుందామా? ఇక మా అన్న వచ్చిండో లేదో ఒకసారి చూద్దాం. ఏడున్నాడు? కనబడతలేడేంది? ఓ అన్న ఏడున్నావే? అబ్బో గీడ కూర్చున్నావా? నువ్వు అన్న ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? అమ్మ నమస్తే రా, బాగున్నావా? నేను మస్తున్నా. నువ్వు మంచిగా ఉన్నావు కదా? చాలా బాగున్నా. ఆట పాట ఇవాళ మళ్ళీ ఒక ఎపిసోడ్లో అద్భుతమైనటువంటి గాయకులు వచ్చినట్టుగా కనపడుతుంది. మంచిగా పాడేటటువంటి గాయకులందరూ కూడా ఆటపాటకు వస్తున్నారు. షురూ చేయండి, బాగుంటుంది ఈసారి ఎపిసోడ్. ఇక నువ్వు ఒకసారి పచ్చజెండు ఊపినావు అనుకో, కథ మొదలెట్టుడే. ఊపుతావా? రైట్ ఇక రైట్ మా అన్న రైట్ అన్నాక ఇక నేను రైట్ పోవాలి కదా. మరి రైట్ పోవాలంటే ముందుగా ఎవరు వచ్చినో తెలుసుకోవాలి. ముందుగా ఇడిదిక్కు అమ్మో మా అనిలన్న వచ్చేసిండు. అన్న అనిలన్న మంచిగా ఉన్నవా? అనిలన్న అంతా శుభమమ్మ. బాగున్నావా? మన సంక్రాంతి పండగకు గట్టి సకినాలు చేసి పనులకు ఎంత పని పెట్టినామో మంచి పాటలతోని ప్రజలందరి ప్రేక్షకుల చెవులకు పని పెట్టాలని జుంగలను పట్టుకొని రెడీగా ఉన్నాం. అబ్బాయి ఎంత చక్కని ముచ్చట చెప్పిండు, చూసినావా? మరి ఇక మీ పనేందుల్లో వాళ్ళు ఆడతారు, మీరు వినాలే. మరి అన్న జుంగలు తయారుగా ఉన్నారా? రెడీగా ఉన్నారమ్మా. అటొక్కలు ఇటొక్కలు ఉన్నారు కదా. చూద్దాం. ఇక అనిలన అయితే ఆగే తట్టలేడు, ఇప్పుడే ఉరికొచ్చే తట్టున్నాడు. ఇక కొద్దిసేపు ఆగే, మరి నీకు పోటీగా ఏ పెబ్బ వచ్చిండో చూసుకోవాలి కదా మనం. ఇక ఇడిదిక్కు చూస్తే అబ్బో ఇక వచ్చేసిండు. అన్నా వెంకట్రావు అన్న మంచిగా ఉన్నావా? మంచిగున్నానమ్మా. పాటలు తయారున్నాయా? తయారుగా ఉన్నాయి. ఇక పిలవన్నా మరి. పిలుసండి. ఇక నువ్వు కాదు, నేను గట్ నుంచి పిలుస్తా. అబ్బో ఇప్పుడే ఉరికత్తవేంది? అక్కడి నుంచి పిలుసండి. ఆ పద్ధతి అంటే పద్ధతి కూర్చోయిగా. నేను ముందుగా మీ అందరికి ఎరిక మరి మొదటి ఉద్ది మనం మొదలు పెడుతున్నాం. మొదటి ఉద్దిలో పెబ్బతో షురూ చేస్తాం కదా కథ. మరి అనిలన్న వచ్చేస్తావా? ఇక రామరిగా నీ పేరు నీ ఊరు ఒకసారి చెప్పేసుకో. నా పేరు అనిల్ కుమార్ అమ్మ. మాది ప్రాపర్ సిద్దిపేట దగ్గర చంద్లాపూర్, కానీ నేను ఇక్కడే హైదరాబాద్నే ఈ పాటల కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే చిక్కబడిపోయినా. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? కోడిపిల్ల చెప్పింది పాట రూపంలో నేను వినిపిస్తా. కోడిపిల్ల ముచ్చట పెట్టిందా? అవునమ్మా. ఆ కోడి ముచ్చట ఏందో అరుచుకుందామా? ఫోన్నా ఇక షురూ చేయి. సరే అమ్మా. కోడిపిల్ల హే కోడిపిల్ల, కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే. ఆ మాటలంటదే, ఏమేమో అంటదే, ఇంకేమో అంటదే కోడిపిల్ల. కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినా
అంటదే ఆ మాటలంటదే ఇంకేమో అంటదే కోడి పిల్ల ఏ కోడి పిల్ల డుర్ర. చేతి కర్ర తీసుకొని వాహా కుంచ కర్ర తీసుకొని అరే చేతి కర్ర తీసుకొని తరిమి తరిమి కొడతా అంటే తరిమి తరిమి కొడతా అంటే తరిమి తరిమి కొడతా అంటే అరే భూమి భూలోకమంతా తిరిగినానంటదే అరే భూమి భూలోకమంతా తిరిగినానంటదే ఆ మాటలంటదే ఇంకేమో అంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల ఏ కోడి పిల్ల. ఒక్క గంట కూర తీసి వాహా తుక్క 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 ఉడికేటప్పుడు ఇంత అన్నం పెట్టుకొని ఒక్క గంట కూర తీసి ఒక్క గంట కూర తీసి కూడు మీద వేసుకుంటే పువ్వ మీద వేసుకుంటే కూడు మీద వేసుకుంటే ఏమంటుందో ఎరికైనా తెల్లని మల్లె పాన్పు మీద నేను పడుకున్నానంటదే తెల్లని మల్లె పాన్పు మీద నేను పడుకున్నానంటదే ఆ మాటలంటదే ఏమేమో అంటదే ఇంకేమో అంటదే కోడి పిల్ల కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల ఆ మాటలంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల ఇంకేమో అంటదే కోడి పిల్ల ఏమేమో అంటదే కోడి పిల్ల ఇంకేమో అంటదే కోడి పిల్ల ఏమేమో అంటదే కోడి పిల్ల. అన్నా చెప్పమ్మా. మంచి కోడి పాట పట్టుకొచ్చినవే అన్నా. కోడి పాట ఎట్లుంది, కోడి కూర ఎట్లుంది చెప్పన్నా. ఇక కోడి కూర వండుకొని తిన్నట్టే ఉంది పాట కూడా. చాలా బ్రహ్మాండంగా ఉన్న పాట ఇది. థ్యాంక్ యూ. ఇది చాలా కాలం నుంచి కూడా ప్రచారంలో ఉంది. మంచిగా పాడిన అనిల్ అన్న, బాగుంది. థ్యాంక్ యూ. మంచి పాట పట్టుకొచ్చినావన్నా. పాట వింటేనే నోరు ఊరుతుంది. కాకపోతే ఏం చేద్దాం, తర్వాత మనం తిందాం సరేనా. ఆ కోడి సంగతి ఏందో చూడు పోయి కూసో. ఇక ఈ పెబ్బకి పోటీగా ఇంకో పెబ్బు ఉన్నారు కదా, మరి వాళ్ళని పిలుచుకోవాలి కదా. మరి వెంకట్రావు అన్న అమ్మా వస్తావా? అట్లనే కూర్చుంటావా? వచ్చేస్తావా? మరి లే ఇక. అన్న మంచిగా జోష్ మిన్న ఉన్నావు, దుంకుకుంటూ ఎగురుకుంటూనే వచ్చేసిండు పిలవంగానే. మరి అన్న నీ పేరు, నీ ఊరు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తుకు చేయి అందరికీ. నా పేరు ఎడ్ల వెంకట్రావు. నేను పుట్టింది విజయనగరం జిల్లా, ప్రస్తుతం ఉంటున్నది అనంతపురం జిల్లా. మరి పెద్దగా ఏం పాట పట్టుకొని వచ్చినావు? మరి నేను ఒక తత్వం తీసుకొచ్చానమ్మా, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం. తత్వగీతమా ఇప్పుడు నువ్వు పాడేది? తత్వగీతం పాడు. తత్వగీతం. మరి అందరు కూడా అక్కడ కూర్చున్నారు, ఇంటర్ మంచిగా వాడు సరేనా? సరే. షూరిజయ్. చంచలంబగు జగతి లోపల శాశ్వతం వేదొకటిరా. చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేధిరా. కన్ను మూసి తెరచిలోగే కలిమిలేములు మాయరా. కళ్ళు మూసి తెరచెలో
లోపల కల్నలే మాయరా చెంచలంగవు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. మాయ సంసారంబురా ఇది మనస నిలకడలేదురా. మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా. నీది నాది అనుచునరుడా వాదులాడబోకురా. నీది నాది అనుచునరుడా వాదులాడబోకురా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. తప్పు ధర్మము తెలియకుండా తప్పు దారిని పోకురా. తత్వమర్మము తెలియక నువ్వు తప్పు దారిన పోకురా. ఆత్మ యొక్కటి సావు లేకను అంతటను వెలుగొందురా. ఆత్మ యొక్కటి సావు లేకను అంతటను వెలుగొందురా. చంచలంబగు జగతిలోన శాశ్వతొక్కటి ఉందిరా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. అన్నగారు అమ్మా చాలా మంచి తత్వగీతాన్ని వినిపించారు. అంటే మనిషికి ఏది కూడా శాశ్వతం కాదు అన్నట్టుగా. ఇక దీన్ని మంచిగా లోతుగా తెలుసుకోవాలంటే ఇక పెద్ద మనిషిని అడగాలి. ఇక మా యశ్పాల్ అన్న తప్పకుండా మరి ఇంత చక్కటి పాట అన్న తీసుకొచ్చిండు. దీని చక్కటి అర్థం ఒక్కసారి మీ మాటల్లో చెప్తే బాగుంటుంది. వెంకట్రామల్ గారి పాట చాలా లోతైన పాట. సముద్రం ఎంత లోతు ఉంటుందో అంత లోతైన పాట అన్నమాట ఇది. చాలామందికి ఇది ఆ తత్వగీతంగా బోధపడేటటువంటి పాటగా నేను భావిస్తున్నా. మంచి పాట తీసుకొచ్చిన బాగుంది. ధన్యవాదాలు సార్. నీ పాట కూడా నువ్వు పాడటం కూడా చాలా మందరంలో మధ్యలో ఎక్కడ జంకు బొంకు లేకుండా కరెక్ట్గా పాడుకుంటూ పోయావు. చాలా బాగుంది పాట. ధన్యవాదాలు సార్. సుషీర్ గదుల్లా పెబ్బలే తగ్గేదేలే అనుకుంటా మంచిగా చక్కగా పాటలు షురూ చేసిరు. కానీ ఇప్పుడు అసలైన పోటీ షురూ కావాలి అంటే జుంగలు పిలుచుకోవాలి. మరి ముందుగా అనిల్ అన్న చెప్పమ్మా. అటు చూస్తేనేమో చూడ సక్కని అక్క, ఇటు దిక్కు చూస్తేనేమో గజ్జలు కట్టి రుమాలు చుట్టి అసలు జోరుదారున్నాడు. మరి ముందుగా ఎవరిని పంపిస్తావు? పోలే లాలయ్య అని నల్లగొండ జిల్లాలో మంచి ఆనిముత్యం లాంటి పాట. అవ్వారే ఎర్రపిల్ల ఎంత ముద్దుగున్న పిల్ల అని మంచి సేకరణ జానపదంతో వస్తుందమ్మా. లాలయ్య ఇక నువ్వు రావయ్యా. ఇక మీరు కొట్టుర్రయ్యా కానీ లాలయ్య మంచిగా ఉన్నావా? బాగున్నాము. మరి నీ పూర్తి పేరు, ఏడికెళ్ళి వచ్చినావు, నీ ఊరు పేరు అన్న ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తే మంచిగా ఉంటుంది. మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మెల్లపల్లి గ్రామం. నా పేరు పూరలాలయ్య. లాలయ్య గారు మరి ఏం పాట పట్టుకొచ్చినావు? అవ్వారే ఎర్రవిల్ల బలమంచిదన్న, లాలాన ఎర్రవిల్ల బలమంచిదన్న. మరి ఫస్ట్ జుంగా నువ్వే కాబట్టి పోటీ మంచిగా గట్టి ఉండాలి. సరే. కానీగా ఎర్రవిల్ల బల మంచిదన్న, లాలాన ఎర్రవిల్ల బల మంచిదన్న. అవ్వార ఎర్రవిల్ల బల మంచిదన్న, లాలాన ఎర్రవిల్ల బల మంచిదన్న. పిల్ల మంచిద కాని మెల్ల కన్నున్నది, పిల్ల మంచిద కాని మెల్ల కన్నున్న. మిండాల గేరికి మిడతాయరన్న. అవ్వార
ఎర్ర పిల్ల బల మంచిదన్నా లాలాన ఎర్ర పిల్ల బల మంచిదన్నా అద్దాల రైకలో ఆరంతు చీరలో ముచ్చాల దండలో ముద్దుగున్నావు పిల్ల ముచ్చాల దండలో అయ్య ముచ్చాల దండలో అయ్య ముచ్చాల దండలో అద్దాల రైకలో ఆరంతు చీరలో ముచ్చాల దండలో ముద్దుగున్నావు పిల్ల ముచ్చాల దండలో ముద్దుగున్నావు పిల్ల చక్కని మోకాన సుక్క బొట్టు పెట్టి వయ్యారి నడకలో గయ్యారి గుణములు వంపు తొంపుల దానవో చిన్నదాన వంపు తొంపుల దానవు వంపు తొంపుల దానవో చిన్నదాన వంపు తొంపుల దానవో చిన్నదాన వంపు తొంపుల దానవో చిన్నదాన వంపు తొంపుల దానవో చిన్నదాన అవ్వారయ్య పిల్ల బల మంచిదన్న నాలానయ్య పిల్ల బల మంచిదన్న పిల్ల మంచిద కాని మెల్ల కన్నున్నది మిండాల జోరికి మిడతాయరన్న అవ్వారయ్య పిల్ల ఒడ్డు పెట్టారాదు గజ్జి గొయ్యారాదు వంగిలాటయ్యదు వరిసేను వయ్యదు వంగిలాటయ్యదు వరిసేను వయ్యదు వంగిలాటయ్యదు వరిసేను వయ్యదు అవ్వారయ్యర బిల్ల బల మంచిదన్న లాలానయ్యర బిల్ల బల మంచిదన్న అవ్వారయ్యర బిల్ల బల మంచిదన్న లాలానయ్యర బిల్ల బల మంచి అయ్య పిల్ల మంచిద కాని మెల్ల కన్నున్నది పిల్ల మంచిద కాని కన్నున్నది పిల్ల మంచిద కాని మెల్ల కన్ను పిల్ల మంచిద కాని మెల్ల కన్నున్నది మిండాల గేరికి మిడతాయరన్న అవ్వారయ్యర బిల్ల బల మంచిదన్న లాలానయ్యర బిల్ల బల మంచిదన్న పాట గమ్మతుంది. మరి మా అన్నకు నచ్చిందో లేదో తెలుసుకుందాం. యశ్పాల్ అన్న ఎట్లుంది చెప్పాలి. పాట కన్నా ముందు అన్న గొంతు చాలా బాగుంది. పల్లె గొంతు, పల్లెల్లో పనిచేసేటటువంటి గొంతు ఎట్లుందో ఎక్కడో విన్నట్టుగా ఆడ బండ కొడుతున్నప్పుడు లేకుంటే నాటేస్తున్నప్పుడు పాడుతున్న గొంతులా వినపడుతుంది. చాలా మంచి గొంతు. ఆహార్యం కూడా చాలా బాగుంది అన్నది. మంచి అదిరిపోయే పాట. నీ కాలు ఆగట్లేదు, నోరు ఆగట్లేదు. అయితే మేము చిన్నప్పుడు బాగా కోలాటలు వేస్తారు మేము మా బాల్యమంతా. ఓకే, బాగా అయ్యో ఈ పాటలు అంటే బాగా ఇష్టపడేది. కోలాటం కూడా వేస్తావా నువ్వు? కోలాటం పాట వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? నేను మాకు వ్యవసాయం సార్, నేను ఊళ్ళో ఓ, వ్యవసాయం చేసుకుంటాను, ఇట్లా ప్రోగ్రాంలు పోతుంటాను. మట్టి మనిషివి, మట్టి పాటల మనిషివి నువ్వు. మట్టి మాణిక్యం. ఒట్టి మనిషి కాదు, మట్టి మనిషి, మట్టి పాటల మనిషివి. చాలా బాగుంది పాట, సూపర్ అన్న. ఇక జుంగ గిట్లనే మొదలైతే ఇంకో జుంగ ఎట్లుందో చూద్దాము. మరి అన్న చూసినావు కదా పోటీ ఎట్లుందో. మరి ఏ జుంగను పంపిస్తాను ఇప్పుడు? ఎల్లయ్య, ఎల్లయ్య, చిత్తారి ఎల్లయ్య. వస్తావా? వస్తామ్మా. రావరిగా. మరి ఎల్లయ్య, నీ పూర్తి పేరు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒక్కసారి అందరికీ చెప్పు. నా పేరు చిత్తారి ఎల్లయ్య, సొంతూరు బ్రహ్మంగారి మఠం, కడప జిల్లా, నివాసం ఉండేది పౌర్మామిల. ఏం పాట పట్టుకొచ్చినావు మరి పోటీకి? అమ్మ, పల్లెటూరులో సేకరించినటువంటి జానపదం ఆ పక్క ఒక వనము ఈ పక్క ఒక వనము నటనను బల్లబాట అనే సాంగ్ పట్టుకొచ్చినమ్మా. మంచి జానపదం తీసుకొని వచ్చినావు, సరేనా? ఇక పోటీ చూసినావు కదా, షురు అయితే అయింది. మరి ఆ పోటీకి నువ్వు కూడా కొంచెం గట్టిగా పోటీ ఇస్తేనే నడుస్తుంది, సరేనా? మరి ఆట పాట అంటేనే మనసులు దోసుకోవాలి, మరి అందరు మనసులు గెలుచుకో, సరేనా? కానీ షురు చేయి. ఆ పక్క ఒక వనము ఈ పక్క ఒక వనము నటనను బల్లబాట, బల్లబాటలున్న బంగళా
గట్టిస్త కూలి కన్నరా రాదా నీవు నాలి కన్నరా రాదా బల్ల బాటలోన బంగళా గట్టిస్త కూలి కన్నరా రాదా నీవు నాలి కన్నరా రాదా నీళ్ళకు పోతే కాలుగాలను ఎండ పొద్దున నీళ్ళకు పోతే కాలుగాలను నీ భుజాన పడవాద బాణ చేసి ముద్దు పెట్టవే నీ భుజాన పడవాద వాన చేసి ముద్దు పెట్టవే ఆ పక్క ఒక వరము ఈ పక్క ఒక వరము నడవడ బల్ల బాటలోన బంగళా గట్టిస్త కూలి కన్నరా రాదా నీవు నాలి కన్నరా రాదా చెట్టు ఎల్లమ్మ సాసిగా చిన్నో విడువనవునే తాటి చెట్టు నా తల్లి సాక్షిగా వెలుగుంటనవునే తాటి చెట్టు నా తల్లి సాక్షిగా వెలుగుంటనవునే మాటలాడిపోయే ఏ మనసులో నాతో చెప్పి మాటలాడిపోయే ఒకవను ఈ ఒకవను చెట్టనడవ వల్ల బాట వల్ల బాటలు నవగలా గట్టేస్తా కన్నరా రాదా నీవు నాలి కన్నరా రాదా చూడు నీకు 2 కళ్ళు సరిపోలేదు. ఇక మా అన్నని అడిగేద్దాం, మరి అన్న పాట ఎట్లుంది? దుమ్ము దుమారం చేసిరా లేదా? ఇది కోలాటంలో దుమ్ము దుమారం లేపే పాట. ఆయన కాలు ఆగట్లే. వాస్తవంగా మనం చూస్తుంటే ఆయన మ్యూజిక్ ఇంకా ఇంకా కొట్టాలని మన డోలక్ శివతో చూస్తున్నాడు, ఇటు ప్యాడ్తో చూస్తున్నాడు. నిజంగా ఈ పాట పాడుతున్నప్పుడు, ఆ కోలాటం వేస్తున్నప్పుడు మనము ఆ డప్పు సన్నాయి డోలు ఇదంతా ఉంటే దాని యొక్క మజా కూడా వేరే ఉంటుంది. చాలా అద్భుతమైన పాట, ఉషత్తు పాట అన్నమాట ఇది. కొడుకులు లేకపోయినా కొబ్బరి చెట్లు ఉంటే చాలు అని ఒక సామెత ఉంది. కొడుకులు లేకపోయినా ఇంట్లో 4 కొబ్బరి చెట్లు ఉంటే చాలు, బతుకుతారు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా. కాబట్టి ఇటువంటి సామెతల్ని చెప్పేటటువంటి పాట ఇది. బాగుంది, మంచి పాట, మంచి జూషెత్తు పాట, చాలా బాగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. మరి అనిల్ అన్న, మా చెప్పమ్మా. సక్కని సుక్క మా అక్కని పంపిస్తావా? చింతల ఆడిపిల్ల చిర్రానెత్తిది అని చక్కటి జానపద గీతంతో వస్తుంది. వస్తావా అక్క? హన్మకొండ జిల్లా స్వరూపక్క రావరిగా. పట్టు చీర కట్టుకొని మంచిగా ముద్దుగా తయారై వచ్చేసినావు. మరి నీ పేరేంది, నీ ఊరేంది ఒక్కసారి చెప్పు. నా పేరు స్వరూప, హన్మకొండ నుంచి వచ్చినాను. హన్మకొండ నుంచి వచ్చినావు? అబ్బా, మా ఊరికెళ్ళి వచ్చింది అక్క. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? సింతల్లాడిదానా సిర్రానెత్తిదానా. ఇక నువ్వు మంచిగా వాడక్క, మంచి పోటీ ఇయ్యి. నువ్వెంత చక్కగా ఉన్నావు, పాట కూడా అంత చక్కగా ఉండాలి, సరేనా? సింతల్లాడిదానా సిర్రానెత్తిదానా, సింతల్లాడిదానా సిర్రా
10 రూపాయల పట్టు మిస్ని మీది కుట్టు గుండీలందాయాని గులుగా ఓకే నీలా గుండీలందాయాని గులుగా ఓకే నీలా గంగాబాయిల నీళ్ళు తల్లాడిల్లెనే నీల గంగాబాయిల నీళ్ళు తల్లాడిల్లెనే నీల బిందెలున్నయ నీల బియ్యమున్నయ నీల బిందెలున్నయ నీల బియ్యమున్నయ నీల గంగాబాయి కాడ వంట చెయ్యవే నీల గంగాబాయి కాడ వంట చెయ్యవే నీల బొట్టు పెట్టవే నీల పోనా మెత్తవే నీల బొట్టు పెట్టవే నీల పోనా మెత్తవే నీల పోషమ్మ పండుగాట పోదాము రావే నీల పోషమ్మ పండుగాట పోదాము రావే నీల 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 స్వరూపక్క మస్తు మజా అనిపించింది. మా అన్నకు నచ్చిందో లేదో మెత్తడా లేదా ఒకసారి అడుగుదాం. అన్న మరి అక్క పాట ఎట్లుంది, మనసును తాకిందా లేదా? మనసు తాకటమే కాదు, మొత్తం పల్లెలను తాకినట్టు కనిపిస్తుంది. మంచి పాట, మంచిగా పాడినావు, బాగుంది. నీ గొంతు కూడా సూపర్ ఉందమ్మా, థ్యాంక్ యూ సార్. బాగుంది బాగుంది. Thank అయితే పాటతో పాటుగా నువ్వు ఆడటం అనేది కూడా ఆ పాటకు అందాన్ని తీసుకొచ్చింది. మంచిగా పాడావు. ఓకే సార్. అక్క మంచిగా వాడినావు, అన్న మెచ్చిండు. ఇక తర్వాత ఏమైతుందో చూద్దాం, సరేనా? సరే. కూర్చుంటావు పోయి కూర్చో. ఇక మరి ఇడిదికి ఇంకొక జుంగు ఉంది కదా, పిలుచుకోవాలి. మరి అన్న అమ్మా, ఇందాకనైతే ఎల్లైన పంపించేసినావు, ఇప్పుడే వాళ్ళు పంపిస్తాను. మరి ఇప్పుడు పసుపుల కంబగిరి స్వామి. అబ్బో పొడుగు బాగుంది పేరు. ఇక నేను స్వామి అని వెళ్తావు. స్వామి అత్తవా స్వామి? మరి అన్న నీ పూర్తి పేరు, వివరాలు, ఏ ఊరికెళ్ళి వచ్చినావు ఒక్కసారి అందరికి చెప్పు. నా పేరు పసుపుల కంబగిరి స్వామి, పసులూరు గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా. మరి అన్న ఏం పాటతో వచ్చినావు? దావలో నాసి నన్ను పాటతో వస్తున్నానమ్మా. మంచిగా వాడు, మంచి పోటీ చూద్దాం, సరేనా? కానీ ఇక షురూజే. దావలో నాసేను వర్షాలు తీసుకొని గువ్వాలు జోపుతుంటే మామ, నేను గువ్వాలు జోపుతుంటే మామ, గూడూరి చిన్నోడు మామ, నా ఒడిసలే లాగినాడు మామ, గుండె చల్లుమన్నది మామ, నా ఒళ్ళు చల్లుమన్నది మామ, ఉండలేను మామ, నేను ఒంటరిగా ఉండలేను మామ, దావలో నాసేను వర్షాలు తీసుకొని గువ్వాలు జోపుతుంటే మామ, నేను గువ్వాలు జోపుతుంటే మామ. ఎర్ర చీర కట్టుకొని ఎర్రగుంటనేం పోతే ఎర్రగుంట చిన్నోడు మామ, నా ఏలు వట్టి లాగినాడు మామ, ఎర్రగుంట చిన్నోడు మామ, నా ఏలు వట్టి లాగినాడు మామ, ఉండలేను మామ, నేను ఒంటరిగా ఉండలేను మామ, ఉండలేను మామ, నేను ఒంటరిగా ఉండలేను మామ, దావలో నా సేను అరే
సీర కట్టుకొని పచ్చ సీర కట్టుకొని పసులూరి నేను పోతే పసులూరి చిన్నోడు మామ నా బయట పట్టి లాగినాడు మామ పసులూరి చిన్నోడు మామ నా బయట పట్టి లాగినాడు మామ అబ్బ గుండె జల్లుమనే మామ నా ఒళ్ళే జల్లుమనే మామ ఉండలేను మామ నేను ఒంటరిగా ఉండలేను మామ ఉండలేను మామ నన్ను జంట చేసుకొని పోరా మామ ఉండలేను మామ నన్ను జంట చేసుకొని పోరా మామ. మరి ఈ మంచి సేకరణ పాట మా అన్న మనసు గెలుచుకుందా లేదా చూద్దాం. మరి యశ్పాల్ అన్న ఎలా ఉంది పాట? బాగుంది పాట. పాట పాడుతున్నప్పుడు జనరల్గా కాలు ఆడిస్తూ ఉండాలి, నిద్రపుచ్చుకునేటటువంటిది కాకుండా కాలు ఆడిస్తూ ఉండాలి. ఈ పాట పాడుతున్నప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక శరీరంలో కదలిక రావాల్సిందే. అంత హుషారుగా ఉన్నటువంటి పాట ఇది. బాగుంది, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. సుశీర్ గదుల్లో మరి మొదటి ఉద్ది అయితే విజయవంతంగా అయిపోయింది. చాలా చక్కటి పాటలతో పోటీగా నడిచింది మొదటి ఉద్ది. కానీ ఇంకొంచెం పోటీకి ముందుకు పోవాలి అంటే రెండవది షురు చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెండవది షురు చేద్దాముల్లా. మరి ముందుగా అనిల్ అన్న రెండవ ఉద్దిలో మరి ఇద్దరు జుంగలు ఉన్నారు కదా, ఏ జుంగను ముందుగా పంపించేస్తున్నావు నువ్వు? లాలన్నే. లాలయ్య వస్తావా? వస్తాం మేడం. రాయిగా. లాలయ్య అమ్మా అప్పుడే జోర్దార్ పాట పట్టుకొని వచ్చేసినావు. ఆ బండి ఆగనే ఆగలే. ఏడదాకా పోయింది? నల్గొండ దాకా పోయింది కదా. ఇక ఎప్పుడు ఆగది బండి? ఆ బండి ఎప్పుడు ఆగదా? అబ్బా ఇప్పుడు ఏ బండి వచ్చిండో చూద్దాం. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఇప్పుడు నేను పిల్లి మధ్యలో కొడుతుంది, పందికొక్కలేమో ఆట ఆడుతాయి. మరి పూర్తి పాట ఏంటి, ఈ పాట ఏందో తెలుస్తుంది. అన్న షురూ చేయి, పోటీ గట్టికి మంచిగా వాడు, సరేనా? పిల్లి మధ్యల గొట్టేనయ్యా పంది కొక్కులు కోలాట మేసేనయ్యా, పిల్లి మధ్యల గొట్టేనయ్యా పంది కొక్కులు కోలాట మేసేనయ్యా, నక్కలయ్య గారు నాగళ్ళు గట్టుగా నడిగడ్డ పొలమంతా దున్నేనయ్యా, పిల్లి మధ్యల గొట్టేనయ్యా పంది కొక్కులు కోలాట మేసేనయ్యా, పిల్లి మధ్యల గొట్టేనయ్యా పంది కొక్కులు కోలాట మేసేనయ్యా. కొంగలయ్య గారు కొత్తళ్ళు పెట్టుక వంగంగి ఓరాలు తీసేనయ్యా, కొంగలయ్య గారు కొత్తళ్ళు పెట్టుక కొంగలయ్య గారు కొత్తళ్ళు పెట్టుక కొంగలయ్య గారు కొత్తళ్ళు పెట్టుక కొంగలయ్య గారు కొత్తళ్ళు పెట్టు కొంగలయ్య గారు కొత్తళ్ళు పెట్టుక వంగంగి ఓరాలు తీసేనయ్యో, పిల్లి మధ్యల కొట్టేనయ్య పంది కొక్కులు కోలాట వేసేనయ్యా, పిల్లి మధ్యల కొట్టేనయ్య పంది కొక్కులు కోలాట వేసేనయ్యా. ఎలగొడ్డయ్య గారు ఏసాలు గట్టుగా ఎలగొడ్డలాగా ఏసాలు ఎలగొడ్డయ్య గారు ఏసాలు గట్టుగా ఊరంతా తిరిగాడలాడేనయ్యో, పెద్దల గొట్టేనయ్యా పంది కొక్కులు కోలాట మేసేనయ్యా, పిల్లి మధ్యల గొట్టేనయ్యా పంది కొక్కులు కోలాట మేసేనయ్యా. నాగు బాబులు వచ్చిన చాలు వాడంగా నాగు బాబులు వచ్చారంగా నాగు బాబులు వచ్చిన చాలు వాడంగా నాగు బాబులు వచ్చారంగా నాగు బాబులు వచ్చిన చాలు వాడ ఉడుములయ్య గారు సిల్లు పట్టగా పిల్లి
మధ్యల గొట్టెనయ్య పంది కొక్కులు కోలాటం వేసేనయ్యా పిల్లి మధ్యల గొట్టెనయ్య పంది కొక్కులు కోలాటం వేసేనయ్యా పిల్లి మధ్యల గొట్టెనయ్య పంది కొక్కులు కోలాటం వేసేనయ్యా పంది కొక్కులు కోలాటం వేసేనయ్యా ఓయ్ పిల్లి కోలాటం వేసేనయ్యా పంది కొక్కులు కోలాటం వేసేనయ్యా. అన్నా అమ్మ అబ్బాబ్బా ఏం పాడినావు అప్పుడే బండి ఆగుతలేదంటే ఇప్పుడు బండి ఆగుడు కాదు, అది ఎక్కడికి పోయిందో కూడా బండి తెలుస్తలేదు. స్టేజ్ ఎక్కితే ఎప్పుడు కూడా ఆగదు. ఈ బండి స్టేజ్ ఎక్కితే ఎక్కడ కూడా ఆగదు, మేము ఆగేదాకా ఆగదు. మరి అన్న పాట ఎట్లుంది చెప్పాలి. అన్న పాట వ్యవసాయం ఎలా జరుగుతుందో వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజెప్పే పాట ఇది. అది ఈ పాటలో ఆపోజిట్ దాన్ని చెప్పటం అన్నమాట. పిల్లికి ఎలకకు పొత్తు కుదరదు కదా, అట్లా దేనికి పొత్తు కుదరదు, ఆ పొత్తు కుదరని వాటన్నిటిని కూడా పొత్తు కుదిరించే పాట అన్నమాట ఇది. చాలా బాగా పాడినావు లాలన్న, సూపర్గా పాడినావు. పాతకాలం పాటలన్నీ కూడా గుర్తు చేస్తున్నావు. వ్యవసాయాన్ని మా కళ్ళ ముందు ఉంచిన ఈ పాటతో చాలా బాగుంది పాట. థ్యాంక్స్. అన్న చాలా అద్భుతంగా చాలా చాలా అదరగొట్టేసినావు. ఇక నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇక పోయి కూర్చుంటే ఇంకొకరిని పిలుచుకుందాం ఇక, సరేనా? కూర్చో ఇక. మరి వెంకటరావు అన్న అమ్మా ఎవరిని పంపిస్తావు? ఇప్పుడు ఎల్ఐ గారిని పంపిస్తున్నాం. మరి రాయిగా. మరి ఇప్పుడు ఏం పాటతో వచ్చినావు పోటీకి? అందాల సుందరి పొయ్యారి మంజరి అనే సాంగ్. అందాల సుందరి వయ్యారి మంజలి అంటే అమ్మాయి గురించి. అవునమ్మా. పిలుస్తున్నావా అమ్మాయిని, పొగుడుతున్నావా? అంటే రెండు అర్థాలు ఉంటాయి. రెండు అర్థాలు ఉంటాయా? ఇక పిలుస్తుండా పొగుడుతుండా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు పోయి పాటినాలే. మరి మంచిగా వాడు, సరేనా? సరే అమ్మా. ఒయ్యారి చిన్నదే బహు చిత్రమా నా మనసు దోచిన వలపు నీకున్నది నా మనసు నీపై ఉన్నది. అందాల సుందరే వయ్యారి మంజరే అందాల సుందరే వయ్యారి మంజరే నాతో షికారికొచ్చావా నిన్ను వేసినానే సోకు మెచ్చినానే నిన్ను వేసినానే సోకు మెచ్చినానే నీకు నాకు తోడు నిద్దుగా కూదేనే అందాల సుందరే వయ్యారి మంజరే అందాల సుందరే వయ్యారి మంజరే చిన్నలకొచ్చావా షికారికొచ్చావా చిన్నలకొచ్చావా షికారికొచ్చావా చిన్నలకొచ్చావా నాతో షికారికొచ్చావా
నిజంగా ఇప్పటిదాకా పాట పాడిండు, ఎగురుకుంటూ దుంకుకుంటూనే పాట పాడిండు, అయినా కూడా మళ్ళీ నేను వచ్చినాక కూడా దుక్కుతాడు. ఇట్లాంటి కళాకారులను చూస్తుంటే నా అప్పుడప్పుడు కడుపు నిండిపోతుంది. ఇక నేను ఎక్కువ మాట్లాడడం మా అన్నకు చెప్పేద్దాం. మరి అన్న చెప్పే ఎట్లుంది పాట? తిరుపతి వెంకటేశ్వర్ల ద్వారం అంటే కడప అనమాట. అది ఆ కడప దాడితేనే తిరుపతి వెంకటేశ్వర్ని కలిసేది, అందుకే కడప అని. అయితే ఆ కడప నుంచి వచ్చింది కాబట్టి కాలాగట్లేదు. అంటే పాట పాడుతున్నప్పుడు కూడా ఆయన యొక్క శరీరం అంతా కూడా గాలిలో తేలాడుతుంది. అంత అద్భుతమైనటువంటి గాయకులు, నటన, అదేవిధంగా నృత్యం చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఈ తమ్ముడు ఉండటం కూడా చాలా గొప్ప. దానికి ఆటపాటకు రావటం కూడా చాలా, ఇటువంటి గాయకుల్ని, ఇటువంటి పంతులని ఎంకరేజ్ చేయటం అనేది ఆటపాటకు ప్రధానమైన ఉద్దేశం. నీ పాట బాగుంది, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. అనిల్ అన్న, చెప్పమ్మా. మరి ఇందాకనైతే అన్న వచ్చేసిండు, అదర కొట్టేసిండు, మరి ఇప్పుడు అక్క వచ్చి బెదర కొడుతుందా? హనుమకొండ స్వరూప. అక్క వస్తావా? వస్తా. వచ్చేసేయిగా. వామ్మో అక్క, జోష్ బాగానే ఉంది. మరి ఈ జోష్తో ఏం పాట పట్టుకొచ్చుకున్నావు చెప్పు? ఆ కాకు పచ్చ నాకు నీ ముఖము టీకుటాకు రోమన సైన మల్లారెడ్డి అన్న పాట మంచిగా వాడు, సరేనా? ఆ కాకు పచ్చ నాకు, ఆ కాకు పచ్చ నాకు, నీ ముఖము టీకుటాకు రోమన సైన మలయ బావ, నీ ముఖము టీకుటాకు రోమన సైన మలయ బావ. 10 మంది నడిచే బాట, బాటాల సంగటి మోట, మోటెట్ల కొడతావు పిల్లగో మనసైన మలయ బావ, మోటెట్ల కొడతావు పిల్లగో మనసైన మలయ బావ. మోటల్ల మోట కొడతా, రంగైన సీటి కొడతా, నీ మీద పల్టి కొడతనే నల్లా నాగులమ్మ, నీ మీద పల్టి కొడతనే నల్లా నాగులమ్మ. నీ ఏలుకున్నది పుండు, నేనిత్తనన్నది పండు, నువ్వెక్కడుంటి తింటవే నల్లా నాగులమ్మ, నువ్వెక్కడుంటి తింటవే నల్లా నాగులమ్మ. కొట్టేది కోలు మూట, పారేది పసుపు తోట, నీ పక్కలుండి తింటరో మనసైన మలయ బావ, నీ పక్కలుండి తింటరో మనసైన మలయ బావ. నీ ఇంటి మూలకచ్చి సిన్నంగా సీటి కొడతా, మెల్లంగా లేసి రవమ్మో నల్లా నాగులమ్మ, సిన్నంగా లేసి రవమ్మో నల్లా నాగులమ్మ. పక్కాల బాలుడుండే, పందిట్ల భర్త ఉండే, నేనెట్ల లేసి వత్తురో మనసైన మలయ బావ, నేనెట్ల లేసి వత్తురో మనసైన మలయ బావ. ఊరు చుట్టూ ఉల్లి తోట, మల్లి చుట్టూ మల్లె తోట, మల్లె తోట్ల బండ్ల బాట, బండ్ల బాటల మనది పాస మాలొల్ల మలయ బావ, బండ్ల బాటల మనది పాస మనసైన మలయ బావ, బండ్ల బాటల మనది పాస మనసైన మలయ బావ, బండ్ల బాటల మనది పాస మనసైన మలయ బావ, మనసైన మలయ బావ, మనసైన మలయ బావ, మనసైన మలయ బావ. చాలా చక్కగా ఉంది. మరి మన అన్న అడుగుదామా? అడుగుదాం, అడుగుదాం. అన్న, అక్క పాట ఎట్లుంది? పాట మంచి పాట. ఇది తెలంగాణలో విననటువంటి వాళ్ళు ఉండరు ఈ పాట. ఎందుకంటే ఈ పాట స్టైల్లో చాలా పాటలు వచ్చినాయి. ఈ పాట కూడా జనం నాట్లు వేసుకుంటున్నప్పుడు పాడేటటువంటి పాట అన్నమాట. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేటటువంటి పాట ఇది. మంచి పాట, బాగా పాడినావమ్మా. అయితే అక్కడక్కడ మ్యూజిక్ కొంచెం ప్రాబ్లం అయింది నీకు. ఆ శృతి
గొంతు కరెక్ట్ దానికి పాడలేకపోయాను ఒక్కో చోట, నీకు అర్థమై ఉంటుంది కదా. అయితే అది ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే నువ్వు ఆడటం వల్ల వచ్చింది. ఇప్పుడు ఆట కేంద్రీకరణ పెరగటం వల్ల, దృష్టి అంతా ఆట మీద పెట్టడం వల్ల పాట పక్కకు పోతుంది. పాట ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు దాన్నే పాడుతుండాలి. అయినా పర్వాలేదు, మంచిగా పాడినావు, రైట్. మరి ఇంకొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా. నాకు తెలుసు మీరు చూస్తారు ఆయతొక్కలు వాడితే అయ్యో ఏమవుతుంది అని మీకు కూడా అనిపిస్తుంది. మరి అన్న ఇంకొకళ్ళు ఉన్నారు, మరి అన్నను పంపిస్తావా లేదా కూర్చోబెట్టుకుంటావు అట్లనే? మంచి జానపదంతో పంపిస్తున్నాం. అన్న అప్పుడైతే అద్భుతమైన పాట తీసుకొచ్చినావు, అవునమ్మా. మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఇంకా మంచి పాట ఏం తీసుకొచ్చి? ఇప్పుడు కూడా ఇంకా అంతకన్నా అద్భుతమైన పాటమ్మా ఇది. అత్త కోడలకి తేలు కొడితే అత్త మంది ఏ విధంగా నూరుతుందో ఈ పాట సారాంశం. అత్త కోడళ్ళ ముచ్చట్నా? అవునమ్మా. మరి ఈ రామాయణ వినాలంటే ఇక నేను పోవాలి, మరి షురూ చేయగా, సరేనా? తేలుగుట్టెనతో నాకు, తేలుగుట్టెనతో నాకు, యాడగుట్టెనమ్మి కోడల, ఎట్లా గుట్టెనమ్మి కోడల. తేలుగుట్టెనతో నాకు, తేలుగుట్టెనతో నాకు, యాడగుట్టెనమ్మి కోడల, ఎట్లా గుట్టెనమ్మి కోడల. కుమ్మరింటికి నేను కుండను తెరిపోతే అత్త, కుమ్మరింటికి నేను కుండను తెనిపోతే అత్త, కుండలో ఉన్నదే అత్త భలే గుడ్ల తేలు అత్త, కుమ్మలో ఉన్నదే అత్త భలే గుడ్ల తేలు అత్త. తేలుగుట్టెనతో నాకు, తేలుగుట్టెనతో నాకు, యాడగుట్టెనమ్మి కోడ, ఎట్లా గుట్టెనమ్మి కోడలా. అరే అరే నడిమెలు గుట్టింది అత్త నందనానికి ఎక్కింది అత్త, నడిమెలు గుట్టింది అత్త నందనానికి ఎక్కింది అత్త. తేలు గుట్టెనతో నాకు, తేలు గుట్టెనతో యాడ గుట్టెనమ్మి కోడల, ఎట్లా గుట్టెనమ్మి కోడల. అరే 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 మరిదిని విలువతో నాకు, మందును నూరతో నాకు, మరిదిని విలువతో నాకు, మందును నూరతో నాకు, మరిది వేసే మందు నాకు భలే మంటలాయే నాకు, మరిది వేసే మందు నాకు భలే మంటలాయే నాకు. తేలు కుట్టెనతో నాకు, తేలు కుట్టెనతో నాకు, ఈ ఆడ కుట్టెనమ్మి కోడల, ఎట్లా కుట్టెనమ్మి కోడలా. ఇప్పుడు ఈ చిన్న సంభాషణ పాట ద్వారా ఎంత గమ్మత్ అనిపించింది, ఈ గమ్మత్ గురించి తెలుసుకోవాలంటే మనల్ని పిలుచుకోవాలి. మరి యశ్వలన ఎట్లుంది పాట? పాట చాలా బాగుంది, జానపద పాట. గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క సంభాషణని తెలియజే కథారూపణ పాట. పల్లె జానపద వజ్ర తునకం లాంటి పాట అన్నమాట ఇది. సూపర్, బాగుంది పాట. నీ గొంతు కూడా చాలా బాగుంది, మంచిగా పాడినావు. ఎక్కడ అటు ఇటు తొనకకుండా కరెక్ట్గా స్కేల్లో పాడావు. ఓకేనా? సూపర్. సుషిరా ఉల్లా మరి అటో ఇటో మొత్తానికైతే రెండో ఉద్ది కూడా అయిపోయింది. ఏంది అప్పుడే అయిపోయింది అనుకుంటారు కదా, మరి ఏం చేద్దాం ఉల్లా, మా వాళ్ళు ఏమైనా చిన్నగా ఉన్నారా, ఉరుకుతారు మరి రైలు బండి ఉరికినట్టుగా. మంచి పాటలు మొదటి ఉద్దిలో రెండో ఉద్దిలో అద్భుతమైన పాటలు పాడిర్రు. మరి ఎవరు గెలిచిరో తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలంటే మా అన్నని పిలుచుకోవాలి కదా. మరి యశ్వలన మరి నువ్వు సిద్ధమైతే నేను పిలుచుకుంటానే. మరి అన్న అక్కడ మార్కులు వేసుకుంటుండి, ఇంకా మనం ఆలోచన చేయొద్దు. పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని వచ్చేసేయర్రి.
అన్న మరి చెప్పాలి ముందుగా మన అనిల్ అన్న బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడింది? అనిల్ టీంలో ఇద్దరు కూడా మంచి గాయకులే. పల్లె జానపదాలు తీసుకొచ్చి పాడారు. అచ్చమైన పల్లె జానపదాలు అవి. జనరల్గా రాసిన పదాలను కూడా తీసుకొచ్చి పాడేటటువంటిది ఉంది, కానీ అట్లా కాదు, సేకరణే ఉన్నాయి. వాళ్ళిద్దరూ పని పాట నుంచి పుట్టిన పాటనే తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా మరి పోలే లాలయ్య చాలా మంచి గొంతుతో మంచి పాటలు పాడిండు. తర్వాత స్వరూప కూడా మంచిగా పాడింది. సెకండ్ సారి పాటలో మధ్యలోకి వచ్చినాక మళ్ళీ వేరే శృతికి వెళ్ళిపోయింది పాట. ఇద్దరికి సమానంగా వచ్చినాయి ఫస్ట్ రౌండ్లో. నాకు కన్ఫ్యూజ్ అయినా, నేను ఇంకేమైనా అయిద్దో ఏమని. కానీ తను ఏం చేసిందంటే రెండోసారి పాడిన పాట ఉంది కదా, ఆకాకు పచ్చనాకు, 3 చరణాల తర్వాత నెక్స్ట్ చరణం పాడేటప్పుడు నువ్వు శృతి మార్చి పాడావు. నువ్వు ఒకసారి ఇంటే తెలుస్తుంది తర్వాత నీకు కూడా. కాబట్టి దాన్ని కొంచెం సరి చేసుకో. ఆ కరెక్ట్ స్థితిలో, ఎత్తుకున్న స్థితిలో లాస్ట్ వరకు పాడుకునేటట్టుగా ఉండాలి గాయకులు. అట్లా కాకుండా 2-3 శృతులతో పాడుకుంటే ఇబ్బంది అవుద్ది కదా. కాబట్టి నీ గొంతు అయితే మంచిది, బాగుంది, మంచి సరళంగా పాడగలిగే గొంతు. కాబట్టి ఇందులో నువ్వు ఓడిపోలేదు, కానీ మంచిగా పాడుకో. ఈసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్వరూప నీ పేరుకు తగ్గట్టు నీ గొంతు ఉంది, మంచి గొంతు. మరి ఇడిదిక్ నుంచి ఇదే పెద్ద టాస్క్. దీంట్లో చాలా పెద్ద టాస్క్ ఉంది. వీళ్ళిద్దరు కూడా యమాయమిగా ఆ ఒంగోలు గిత్తల్లాగా పాడారు, చాలా బాగా పాడారు. అసలు ఎవరిని వెంకటరామన్ గారు టెస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి గొంతుతో పాడినటువంటి గొంతులు వింటుంటే, ఆ పాటలు వింటుంటే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరిని తీసేద్దామా, ఎవరిని వద్దందామా అనుకునేటట్టుగా లేదు. అయినా కూడా ఇక తప్పదు అనేటటువంటి దాంట్లో చూసినప్పుడు ఎల్లయ్య విన్ అన్నమాట. ఎందుకు అంటే తను పాడే పాట కానీ తను ఇద్దరు పాడినటువంటి పాటల్లో మన ఎల్లయ్య కానీ తర్వాత స్వామి కానీ ఈ 2 పాటలు చూసుకున్నప్పుడు, ఇద్దరు గొంతులు సమానంగా ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొంత మింగుతున్నాడు మన ఎవరు స్వామి. లాస్ట్ పదాలు మింగుతున్నావు, నువ్వు అబ్జర్వేషన్ చేసుకో. ఎక్కడ అంటే ఇప్పుడు తేలుగుట్టెనమ్మో నాకు తేలుగుట్టెనమ్మో అన్నప్పుడు లాస్ట్ అత్తో అన్నప్పుడు ఒక పదం మింగుతున్నావు, లాస్ట్ అక్షరం మింగేస్తున్నావు. ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేసుకో, ఓకేనా? ఎందుకంటే రికార్డింగ్ కాబట్టి ఇది కొత్తగా నీకు కొంచెం దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యామన్న పాడేమో నాకు తెలియదు, కానీ నీ గొంతు అద్భుతం, చాలా మంచి వాయిస్, మెలోడీ కూడా, ఓకేనా? చాలా బాగా పాడుతున్నావు. ఆడటానికి ఏం తేడా లేదు, చాలా బాగా పాడుతున్నావు. ఓకే, రైట్. దీంట్లో వెంకటరాముల దాంట్లో ఎల్లయ్య గారు విన్ను. సరేనా? మరి మంచి చక్కటి జుంగల్తో వచ్చిర్రు. ఇంకా మళ్ళా మంచిగా రావాలి, మంచిగా నేర్చుకొని ఇంకా కొత్త పాటల్ని, సేకరణ పాటలు పట్టుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు మీ జుంగల్ని తీసుకుపోయి కూర్చోబెట్టి. ఆటపాట అంటేనే కొత్త పాటల్ని, సేకరణ పాటల్ని, మట్టి పాటల్ని పరిచయం చేసే ఒక అద్భుతమైన వేదిక కదా. మరి ఆట పాట మీరు చూస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. మరి పొద్దుగాల నుంచి ఎంతో అలసిపోయి పనులన్నీ చేసుకొని ఇక మంచిగా టీవీ కాడ కూర్చున్నారు, మంచిగా నిండిపోయింది కదా కడుపు మీకు, నాకు తెలుసు. మీ దిల్ ఖుష్ అయింది. మరి అంతే దిల్ ఖుష్తోని మళ్ళొచ్చే వారం మంచి పెబ్బల్ని, మంచి జుంగల్ని పట్టుకొని నేను తయారుగా ఉంటా. మరి ఎప్పటికీ ఇట్లనే చూస్తూ ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.